రేపటి నుంచి మరే మైక్ పెట్టుతారు అంటే మేము వింతకున్నారు 150 200 రోజులు చూస్తే 300 రోజులు చూస్తున్నారు. కొలెస్ట్రాల్ మనం గుండె అంటాం కదా, కొలెస్ట్రాల్ అంటే కొవ్వు కదా, రక్తం వేడుకుంటున్నా చల్లకుంటున్నా. వేడిగుండ రక్తంలో కొవ్వు అంటే కొలెస్ట్రాల్ అంటే వెన్నపూస కంటే పలచకుండా బ్రతకల పదార్థం. వెన్నపూస వేడిగుండ రక్తంలో ఎక్కడ గడ్డగట్టి రాయిలాగా మారుతుంది. ఆడ దున్నపోతు తిందంటే మనం దూన కట్టే మన బొగ్గలు కొట్టాలి కదా, దున్నపోతైన కొవ్వు వెళ్ళి గడ్డగట్టి ప్రవహించే వేడి రక్తంలో రాయిలాగా ఎలా మారుతుంది? ఒకసారి బుర్రపెట్టి ఆలోచించారు. వేడి రక్తంలో కొవ్వు వెళ్ళి గడ్డగట్టి రాయిలాగా మారుతుందా? మీరు చెప్పండి, వెనకోసం పొయ్యి మీద పెడితే కరిగిపోతే గడ్డగట్టి రాయిలాగా మారుతుందా? మరి కొలెస్ట్రాల్ కరిగిపోవాలి కదా రక్తం వేడుకుంటే. సరే, కొలెస్ట్రాల్ మనం ప్లేక్ వచ్చింది అనుకున్నాం, మాటర్స్ ఈ లెక్క కరెక్ట్ అనుకున్నాం. మనకు 104 జ్వరం వచ్చింది అనుకోండి, ఒళ్ళంతా వేడైపోతుంది కదా, కాలిపోతుంది కదా, లోపలంతా అన్నీ ఒళ్ళంతా కాలదు కదా. మరి కొలెస్ట్రాల్ అంటే కరిగిపోతుందిగా. లేకుంటే గడ్డగట్టిన వెనపోసైనా ఫ్రిడ్జ్లో తీసుకుని పొయ్యి మీద పెట్టి కలుగుతుంది కదా. అంటే 6 నెలలకు ఒకసారి సంకలు ఉల్లిపోయి పెట్టుకుంటే సంకలు ఉల్లిపోయి జ్వరం వస్తుంది కదా. 6 నెలలకు ఒకసారి సంకలు ఉల్లిపోయి పెట్టుకుంటే గుడి జబ్బులు ఎవరు అవసరం లేదుగా. గడ్డాజీ డిపార్ట్మెంట్ క్యాన్సిల్ చేద్దాంగా. ఎవరికి గుడి జబ్బులు రావుగా, కొలెస్ట్రాల్ ఏమి ఉండదుగా. సంకలో ఉల్లిపోయి పెట్టుకుంటే జ్వరం వస్తుందా? 6 నెలలకు ఒకసారి సంకలో ఉల్లిపోయి పెట్టుకుంటే వేడవుద్ది ఒళ్ళు, అప్పుడు ఉన్న కొలెస్ట్రాల్ అంతా కరిగిపోద్ది. మళ్ళీ 6 నెలలకు ఇంకో ఉల్లిపోయి పెట్టుకుంటాం, అయిపోయింది. ఇంకోసారి జ్వరం. ఇంకా కార్డియాలజిస్ట్ ఇస్తే పని ఏంటి? కరుగుతాయా? అట్లా కరుగుతాయా? అది కొలెస్ట్రాల్ అయితే కరుగుతుంది. అది కొలెస్ట్రాల్ కాదు, కాల్షియం ప్లే, సున్నపురాయి ప్లే. సున్నపురాయి కణం 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 చేరి అలా వెళ్ళి చివరికి పెద్దదయ్యి అలా బాగుంది. అర్థమైందా? ఇప్పుడు మీకు తలనొప్పి వచ్చింది అనుకోండి, చేతిలో అమృతాంజన్ బాటిల్ జెండు బాగుంది, మీరు తలకు రాస్తారు, అరితలకు రాస్తారు జెండు కదా. ఇప్పుడు మీకు కాల్షియం వచ్చింది ప్రాబ్లం, సిటీ కాల్షియం స్కోర్ ప్లేక్ ఏర్పడింది. కాల్షియం కరిగే మందులు ఇవ్వాలి మీకు, కొలెస్ట్రాల్ కరిగే మందులు ఇవ్వాలా? కాల్షియం. మరి అది ఇచ్చింది ఏంటి? మీరు ఎవరైనా సరే కార్డియాలజిస్ట్ ఇచ్చిన మందుల్లో కాల్షియం కరిగే ముందు ఒకటి చూపిస్తే, కనీసం కనిపెట్టాడు చూపిస్తే పరిశోధన చేసినట్టు నేను అటు 2 కోట్ల జీవితం ఎవరికి ఒప్పించాను. మీరు ఛాలెంజ్ చేసి 7 years 8 years అవుతుంది. మీ సొంత పొర వాడండి, రామకృష్ణ అవసరం, ప్రపంచంలో ఎవడం అవసరం. మీ సొంత పొర వాడండి, మీకు వచ్చింది కాల్షియం ప్లేక్ కదా, రాసేది కూడా సిటీ కాల్షియం స్కోరు, కాల్షియం ప్లేక్ కదా. కాల్షియం ప్లేక్ కరగాలంటే కాల్షియం కరిగే మందులు ఇవ్వాలా, కొలెస్ట్రాల్ కరిగే మందులు ఇవ్వాలా? తలనొప్పి వస్తే తలకు రాయాలా, అరికాలు రాయాలా? జెండుకోం కాల్షియం కరిగే మందులు ఇవ్వాలి కదా. ఏదో ఒక్కడు చూపించండి, ఆడు 2 కోట్లు చేరిపోతారండి. ఓపెన్ గూగుల్ కొట్టి సమాచారం జాగ్రత్త. కాల్షియం కరిగే మందు కదా ఇవ్వాల్సింది. ప్రపంచంలో కాల్షియం కరిగేది ఒక్క విఆర్కే డేట్తో. ఇప్పుడు మీకు ఫోటో చూపిస్తా. ప్రపంచంలో ఎంతవరకు ఎవడో చూడాలి, ఫస్ట్ టైం వరల్డ్ చూస్తుంది. ఇదిగో ఇక్కడ ఎల్లో కలర్ ఉంది చూడండి, ఇది కాల్షియం ప్లేక్. ఇక్కడ ఎల్లో కలర్ ప్లేక్ లాగా ఉంది సరే, మన డేట్ చేస్తే కరిగిపోయిందని స్కోర్ చూడండి. 5673.9 నుంచి 720, 2 నెలలు. ఈ ప్రపంచంలో 0.9 తగ్గినాడు ఎంతవరకు లేడు. మగాడు పిల్లలకు అంటాడు కానీ సచ్చినాడు బతుకుతాడు కానీ కాల్షియం ప్లేక్ తగ్గదు అని ప్రపంచం మొత్తం తోళ్ళ కూడా చూద్దాం. మరి ఇదేంటి? అదొక తగ్గడం లేదు. కాల్షియం ఎందుకు కలుగుతుంది? చెప్పరా సైన్స్ అందరికీ ఎట్లా కలుగుతుంది? నేను మీ సైన్స్ చెప్పడానికి కూర్చోను, ఊరినే సులకూరులు చెప్పడానికి కదా. కాల్షియం విఆర్కే డేట్లు ఎందుకు కలుగుతుంది? ఇప్పుడు కాల్షియం ఉంది కదా, గడ్డగట్టింది, అదే కదా మన శత్రువు. దాన్ని కరిగించేదంటే దాన్ని శత్రువు తినేది ఏంటి? పాముకు శత్రువు ఎవరు? ముంగేస్తారు. కాల్షియంని కరిగించి, ఇప్పుడు కాల్షియం రక్తంలో మనం తినే ద్వారా ఈ కాల్షియం ఎవరికి కావాలి? మన బోన్కి పళ్ళకి కావాలి, మన బోన్కి పంటికి కావాలి కాల్షియం. ఇది తీసుకెళ్ళి రక్తంలో ఉండదని తీసుకెళ్ళి బోన్లోనూ పళ్ళలో పడేసేది ఎవడు? D3, D విటమిన్, అలాగే K విటమిన్ కదా. DK ఉంటేనే వీళ్ళు పనిచేస్తాయి. ఇప్పుడు చేప నీళ్ళలో బాగా పెరుగుతుందా, తారోడ్డు మీద బాగా పెరుగుతుంది? ఎందుకని? స్నానం కదా. విటమిన్ D, K ఏంటి? ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్. విటమిన్స్ 2 రకాలు ఉంటాయి, వాటర్ సాల్బుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్. విటమిన్ AD, AK ఏంటి? ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్. మన డైట్ ఏంటి? ఫ్యాట్ డైట్. ఎప్పుడైతే ఫ్యాట్ డైట్లోకి వచ్చారో విటమిన్ D, విటమిన్ K విజృంభించి పనిచేస్తాయి. అర్థమైంది? ఎందుకు వెళ్తాయి? మన డైట్ ఎవరు చేసిన 150కి వెళ్తాయి విటమిన్ D నెలకల్లా. వీళ్ళు అరిసికి పెట్టి ఎంత తప్ప చేసినా 20-30 దాటం, 10-20. ఎందుకు వెళ్తున్నాయి? ఫ్యాట్ మెటబాలిజంలో ఫ్యాట్ విటమిన్లు ఒళ్ళు ఇరుచుకుని పనిచేస్తాయి. ఎప్పుడైతే అది పనిచేస్తుందో, D విటమిన్ పుష్కలంగా ఉందో, చక్కగా కాల్షియం ఎక్కడుంటే అక్కడ ఏరుకుని ఎక్కడున్నా సరే తీసుకెళ్ళి డిస్పోజ్ చేసేవాళ్ళం. అందుకే కరిగిపోతుంది.
ఈ పని మీరే చేయొచ్చు. ఎందుకు బైపాస్ చేస్తారు, స్టంట్ చేస్తారు? ఆ మందులకి ఇప్పుడు మీకు అర్థమైందా? మీకు వచ్చింది కాల్షియం ప్లే. కొలెస్ట్రాల్కి మందులు ఇస్తారేంటి? సచ్చూరుకుంటారు కొలెస్ట్రాల్ కదా, లేకపోతే మనిషి. కొలెస్ట్రాల్ లేని ఏ మొగుడికైనా పెళ్ళం 3 రోజులు విడాకులేస్తుంది. ఎందుకు బరిరాడు కొలెస్ట్రాల్ లేనాడు? కొలెస్ట్రాలే మనిషి జీవితం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, నా ఒంట్లో కొన్ని కోటలతో చచ్చిపోయినాయి. మీరు అంటున్నారు మీ ఒంట్లో కొన్ని కోటలతో చచ్చిపోయినాయి. మనిషి కొన్ని కోటాను సెల్తో పుడతాడు. ఈ చచ్చిపోయి పుట్టేసినాయి. ఆ పుట్టడానికి రా మెటీరియల్ ఏంటి? కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్. ఇప్పుడు ఆ ఒంట్లో పుట్టిన ప్రతి సెల్కి రా మెటీరియల్. బిల్డింగ్ కట్టడానికి రా మెటీరియల్ ఏంటి? సిమెంట్, ఇసుకరాయి. మన శరీరంలో సెల్ బిల్డింగ్కి రా మెటీరియల్ ఏంటి? ఓన్లీ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ తయారవుతాయి. ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్, విటమిన్ డి రా మెటీరియల్ ఏంటి తయారవడానికి? ఓన్లీ కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ ఆహారం ద్వారా అందిస్తే ఎప్పుడైనా వరదల్లో చిక్కిపోయి వారం లేకపోతే చచ్చిపోయినట్టు చచ్చిపోతాయి. ఆహారం అందకపోతే ఆడు చచ్చిపోతాడని ప్రకృతితో దేవుడు సిస్టమ్ ఎలా పెట్టారంటే ఈ లివర్ నుంచే అందించేది పెట్టారు. ఈ లివర్ నుంచే కొలెస్ట్రాల్ని మీ రోజువారీ కావాల్సినంత లివరే అందించేస్తుంది. మీ నిర్మాణానికి కావాల్సిన మీరు తినే తిండికి దానికి సంబంధమే లేదు. అర్థమైందా? కరువులో ఉన్నా సరిపోతుంది అది. ఇప్పుడు ఇది లివర్, జాగ్రత్తగా. ఇది లివర్ కొలెస్ట్రాల్ తయారు చేసింది శరీరానికి అవసరం కోసం. ఇది టిష్యూ వాడాలి. శరీరంలో ఎవరు వాడతారు? కణజాలం వాడద్దు కదా. ఈ లివర్లో తయారైన కొలెస్ట్రాల్ టిష్యూలో తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్లే ట్రాన్స్పోర్టర్ ఒకటి కావాలి. ఆ ట్రాన్స్పోర్టర్ పేరు LDL-P. LDL కొలెస్ట్రాల్ గాడికి బాగా పట్టండి. LDL కొలెస్ట్రాల్ ఎవరు రుజువు చేస్తే 2 కోట్లు ఇస్తారు. LDL-P, ఇట్స్ నాట్ LDL-C. ఇట్ ఈస్ LDL-P, లో డెన్సిటీ లిపో ప్రోటీన్. ఇట్స్ ప్రోటీన్, నాట్ ఫ్యాట్. జాగ్రత్తగా చెప్పు. ఇది 1000 తయారు చేసింది లివర్. LDL అనే ట్రాన్స్పోర్టర్ ఈ 1000 మోసుకెళ్ళి టిష్యూలో పడేసింది. ఇది 256 తయారు చేసింది. LDL 256 మోసుకెళ్ళి టిష్యూలో పడేసింది. 1000 చేస్తే 1000 పడేస్తే, 1 చేస్తే 1 పడేస్తే ట్రాన్స్పోర్టర్. LDL ఇదే ట్రాన్స్పోర్టర్. తీసుకునే వాడికి ఉండాలి, టిష్యూకి ఇచ్చే లివర్కి ఉండాలి. వీడికేంటి అంటే దినం కార్డు ఇచ్చిన పోస్ట్ పోన్ దుర్మార్గుడు, వెడ్డింగ్ కార్డు ఇచ్చిన పోస్ట్ పోన్ మంచోడా? ఇక్కడ సిస్టమ్ అక్కడ ఉంటాయి. అది ట్రాన్స్పోర్టర్. అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా లివర్ 100 యూనిట్లు కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. ఈ ట్రాన్స్పోర్టర్ 100 తీసుకెళ్ళి టిష్యూలో పడేస్తుంది. రోజువారీ అవసరాలకి విటమిన్లకి వీటికి వాడుకుంటూ ఒక 60 వాడుకుంటాం. ఎంత మిగిలింది రోజంతా అయినాక? 40 మిగిలినాక ఈ 40 ఏం చేస్తుందంటే తిరిగి లివర్కి రీసైకిల్ చేసేస్తుంది టిష్యూ. అలా తీసుకెళ్ళడానికి వాడే ట్రాన్స్పోర్టర్ పేరు HDL-P, హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఈ ట్రాన్స్పోర్టర్ LDL అంటే లివర్లో తయారైన కొలెస్ట్రాల్ తీసుకెళ్ళి టిష్యూలో పడేసేది LDL. వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, టిష్యూ వాడుకోక మిగిలిన దాన్ని ఎత్తుకుని ఏరికెళ్ళి అన్ని చోట్ల నుంచి కలెక్ట్ చేసి తిరిగి లివర్లో పడేసే ట్రాన్స్పోర్టర్ పేరు HDL-P. ఇది చెడ్డదట్ట అవుద్ది, అది మంచిదట్ట అవుద్ది. 100లో 20 వాడుకుంటే 80 పట్టుకెళ్ళదు HDL. 20లో 80 వాడుకుంటే 20 పట్టుకెళ్తే 20 వాడితే 80 పట్టుకెళ్తుంది. దీనికి ఏంటి సంబంధం? దీనికి ఏంటి సంబంధం? ఇది తయారు చేసిన పట్టుకెళ్ళదు ఇది వదిలేసిన పట్టుకెళ్ళదు ఇది. ఈ 2 మంచి చెడు ఎట్ట అవుతాయి? అయితే ఈ 2 అవుతాయి. కానీ అర్థమవుతుంది లాజిక్. ఇది మోసం. ట్రైగ్లిజరైడ్స్ వర్క్ ఏంటి సార్? ట్రైగ్లిస్ వేరు లేదు, గ్లూకోజ్ తింటే వస్తుంది. ట్రైగ్లిస్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ కాదు. ట్రైగ్లిస్ కొలెస్ట్రాల్ అనరు. కొలెస్ట్రాల్ అంటే LDL, HDL, VLDL. ఇప్పుడు మీకు ఒక ఏదో రిపోర్ట్ ఇవ్వండి. మీ అందరికి ఒక కొమ్మ కూడా చూపిస్తే ఏర్పడండి. ఒకసారి ఒక లిపిడ్ ప్రాబ్లం రిపోర్ట్ ఇవ్వండి. ఏదైనా తెచ్చుకోండి. మీకు LDL అద్భుతమైన ఆ రిపోర్ట్లో ఉంటుంది, చూపిస్తాను. ఏదో ఒక LDL రిపోర్ట్ ఇవ్వండి. అదే లిపిడ్ ప్రాబ్లం రిపోర్ట్ ఎవరో ఒకరు ఏదో ఇది ఇక్కడ ఉంది కదా, చూడండి లిపిడ్ ప్రొఫైల్. ఇది జాగ్రత్త చూడండి. ఇక్కడ ఉంది పేపర్ ఉంది. ఇది ఉంది అంటే అప్పుడొక చెప్తుంది. ఇది ఇక్కడ చూడండి. మీ భాషలో HDL
మంచిది అంటారు కదా, ఇది చూడండి హెచ్డిఎల్ ఎంత చూడండి, 62 63 వేసుకోండి. ఎల్డిఎల్ 197 చూడండి, 2 62 190, 63 197 అంటే 250. దానికి బిఎల్డీలు కలపండి 34 264 281 టోటల్. ఎల్డిఎల్ ఏదైనా అంతే, ఇది ఇక్కడ చూపిస్తాను ఇక్కడ, లేకపోతే ఇది ఉంది కదా, ఇది చూపిస్తాను చూడండి, నేను అండర్లైన్ చేసి పెట్టండి. టోటల్ కొలెస్ట్రాల్ 244 ఉంది, 141 ఇది తేలిగ్గా ఉంది. ఇది 141 ప్లస్ 46 ప్లస్ 57 కూడా అండి, 141 ప్లస్ 46 ప్లస్ 57 బిఎల్డీఎల్ 235. చూసారా టోటల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ప్లస్ హెచ్డిఎల్ ప్లస్ బిఎల్డిఎల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కొలెస్ట్రాల్. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే హెచ్డిఎల్ మంచిది అంటారు, గుడ్ ఓకే అందరూ అంటారు, బిఎల్డిఎల్ చెడ్డదంటారు, నేను అంటా వాళ్ళు అంటారు. డిస్ప్యూట్ వల్ల ఏమవుతుందంటే ఎల్డిఎల్లో 2 రకాలు ఉంటాయి, ఎల్డిఎల్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి మంచిది ఒకటి చెడ్డది 2 ఉంటాయి. అది వాళ్ళకి తెలియదు, వేరే విషయం. ఇదిగో మీ ఇక్కడే చూపిస్తాను, ప్రపంచంలో ఎంతవరకు ఏ కార్డియాలజిస్ట్ కొడుతుంది రిపోర్ట్ ఒకటి మీకు చూపిస్తాను, ఇంతవరకు ప్రపంచం ఎవరో చూడాల. ఇదిగో ఈ రిపోర్ట్ ఎక్కడ దొరకదు తేలిగ్గా, ఈ జాగ్రత్త చూడండి. ఎల్డిఎల్లో ప్యాటర్న్ ఏ ప్యాటర్న్ బి అని ఉన్నాయి, ఇక్కడ చూసారా, ప్యాటర్న్ ఏ ఎల్డిఎల్ 1 అండ్ ఎల్డిఎల్ 2 ఉన్నాయి, ప్యాటర్న్ బిలో మిగిలి ఉన్నాయి, అవునా. కింద ఇంటర్ప్రిటేషన్ రాశాడు చూడండి, లార్జ్ బయాంట్ ప్యాటర్న్ ఏ రాశాడు, డిజైరబుల్ అని రాశాడు, అంటే ఇది కావాలి మంచిది. ప్యాటర్న్ బి ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ కరోనా డిసీజ్ అనేది, అంటే దీని మీనింగ్ ఎల్డిఎల్లో 2 రకాలు ఉన్నాయిగా, మంచి చోటు 2 ఉన్నాయిగా. ప్యాటర్న్ ఏ మంచిది ఆడ భాషలో, ప్యాటర్న్ బి చెడ్డది. ఎల్డిఎల్ 2 ఉన్నాయి, హెచ్డిఎల్ అయితే మంచిదే, బిఎల్డిఎల్ అయితే చెడ్డదే, ఈ 2 డిస్ప్యూట్ లేదు. ఇది మంచిది అవ్వచ్చు చెడ్డది అవ్వచ్చు. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తుంది చూడండి, ఓకే ఏదైనా ఒకటి క్యాల్షియం తర్వాత అది కాదు, జాగ్రత్త చూడండి. ఇక్కడ కాంబినేషన్ ఏంటంటే ఎల్డిఎల్ మంచిది అనుకుంటే ఎలా, చెడ్డది అనుకుంటే ఎలా. హెచ్డిఎల్ ఎలాగో మంచిది, బిఎల్డిఎల్ ఎలాగో బ్యాడ్, అంటే ఒక బ్యాడ్ ఒక గుడ్డు కామన్. ఎల్డిఎల్ మంచిది అనుకుంటే 2 గుడ్డు ప్లస్ ఒక బ్యాడ్ ఈజ్వల్ టు టోటల్ కొలెస్ట్రాల్, ఒప్పుకుంటారా. ఎల్డిఎల్ చెడ్డది అనుకుంటే 2 బ్యాడ్ ఒక బ్యాడ్, 2 గుడ్డు ప్లస్ ఒక బ్యాడ్ ఈజ్వల్ టు టోటల్ కొలెస్ట్రాల్, లేదా 1 గుడ్డు ప్లస్ 2 బ్యాడ్ ఈజ్వల్ టు టోటల్ కొలెస్ట్రాల్. ఈ 2 ఛాన్సెస్ ఉన్నాయి, అవునా. ఈ 2 ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఏబి అని ఇద్దరు ఉన్నారు, ఈ 2 గుర్తు టోటల్ కొలెస్ట్రాల్, ఓకేనా. ప్రపంచంలో ఎవడన్నా మంచిని చెడ్ని కలిపి కొడతాడు. రాముడు సైన్యం ఎంత, రావణాసురుడు సైన్యం ఎంత చూడని చెబుతాడు. రామరావణ సైన్యం ఎంత అని ఏ గాడిదని చెప్తాడు. పార్లమెంట్లో యూపీఏ బలం ఎంత, ఎన్డీఏ బలం ఎంత అని చెప్తాడు. ఎన్డీఏ యూపీఏ కలిపి అని చెప్తాడు, ఏదన్నా మీరు ఎక్కడ చెప్పండి. కౌరవ పాండవులు కలిపి చెబుతారా, కౌరవులు ఎంతమంది పాండవులు ఎంతమంది చెబుతారా, అంటే 2 వేరు గ్రూపులు కలుపుతాడు ఎవడన్నా. మరి చెడ్డ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ ఎందుకు కలిపాడు. టోటల్ మన గుడికలు టోటల్ కొలెస్ట్రాల్ వేయడానికి, ఈ టోటల్ మీకు ఏటు రాదా, క్యాలిక్యులేట్ వచ్చుకుంటూ రాదా, ఈ రావు, ఇది ఎందుకు వచ్చి ఇది టోటలాగా ఎందుకు వేసాడు తెలుసా మీకు. ఇప్పుడు అసలు కొమ్మకుండా చూపుతాడు మీకు గాడి. ఇది టోటల్ కొలెస్ట్రాల్ ఉంది కదా, సపోజ్ ఏ కేసు బి కేసు 2 ఉన్నాయేమో. గుడ్ కొలెస్ట్రాల్ వీడికి గుడ్ కొలెస్ట్రాల్ 290 అనుకోండి, ఓకే. బ్యాడ్ కొలెస్ట్రాల్ 10 ఉంది, లెక్క కోసం మీకు అర్థం కాకపోవచ్చు. టోటల్ కొలెస్ట్రాల్ ఎంత, 300. వీడికి 10 గుడ్ కొలెస్ట్రాల్ ఉంది, 290 బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది. బి అనేవాడికి 290 బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది, 10 గుడ్ కొలెస్ట్రాల్ ఉంది. వీడి టోటల్ ఎంత ఏముంది. ఇప్పుడు మీరు కార్డియాలజిస్ట్ చేస్తే మీరు ఎవరికి ముందు రాస్తారు, ఇద్దరికి రాస్తారు. రియల్ కార్డియాలజిస్ట్ బొమ్మ కూర్చోడు, వీళ్ళు బీకి రాలేడు, ఇది అమాయకుడు, ఈ డాక్టర్ పనిచేయడు. వీరికి ఏం చేస్తాం, ఇప్పుడు 2 పెట్టలు అదే వచ్చి 2 పెట్టలు నేను స్టార్టింగ్లో అమ్మాలి. ఈ పెట్టకి ఇదే ఉంది, ఇది మంచిగా ఉంది కదంతా, నేను ఎట్లా అమ్ముతాను. ఈయనకేమో 290 బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందా అని ఈయనకి అమ్ముతాను కొలెస్ట్రాల్, ఈయనగా నీకు 300 ఉందా అని ఈయనకి అమ్ముతాను. అంటే మంచి కూడా ఎక్కువ ఉండిరంటారా మీరు, అంటే మంచి కూడా ఎక్కువ ఉండిరంటారా మీరు అసలు, అంటే మంచి ఎక్కువ ఉంటే కూడా నేరదా నెలకి, దానికి కూడా ట్యాక్స్ వస్తారు మీరు. ఎంత బలిసి కొట్టుకున్నారు అర్థం చేసుకోండి, ఎంత దుర్మార్గం అర్థం చేసుకోండి. టోటల్ కొలెస్ట్రాల్ ఇవ్వచ్చా, అసలు టోటల్ కొలెస్ట్రాల్ చూడొచ్చా,
టోటల్ కొలెస్ట్రాల్ చూడొచ్చా అసలు? చూడకూడదు మళ్ళీ బ్యాడ్ కొలెస్ట్రాల్ చూడుకోండి. నువ్వు నమ్మిన సిద్ధాంతం ప్రకారం టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కడ చూస్తారు? మంచి కాబట్టి రోడ్లు వస్తాయి. ఈ టోటల్ కొలెస్ట్రాల్ ఎందుకంటే మీ ఇద్దరితో ఎవడు ఏ పెట్ట జారిపోకూడదు, మొత్తం ప్రతి పెట్ట కంటించేయాలి మనది. ఈత ఇది లేకపోతే మంచి ఎక్కువ నేసేస్తారు, చెడు ఎక్కువ నేస్తారు. వెనకడ కూడా అన్నట్లే అబ్బే నేను మంది ఎప్పుడు కొట్టానే, వాన వచ్చినప్పుడు వాన రానప్పుడు 2 సార్లే కదా అట్లా మందులు ఇచ్చేస్తాడు. ఆ 2 సార్లు తాగుతాడు, వాన వచ్చినప్పుడు వాన రానప్పుడు, ఇంకెప్పుడు తాగడు. ఆ 2 కాలాలే ఉంటాయి. ఇది కూడా అంతే, వీళ్ళు మందులు ఇచ్చారు కూడా అంతే. మంచి కొలెస్ట్రాల్ అడిగి చెడతారు, 2 ఇద్దరికి ఇచ్చేస్తారు. ఇక్కడ మీకు ఒక భయంకరమైన కుంభకోణం చూస్తే ఎంత ఒళ్ళు బలిసే మోడర్న్ మెడిసిన్ సమాజం కొట్టుకుంటుందో ఇక్కడ మీకు ప్రత్యక్షంగా చూపిస్తారు. ఇక్కడ జాగ్రత్తగా ఉండే ఎల్డిఎల్ చూసారా, ఎల్డిఎల్ బై హెచ్డిఎల్ రేషియో ఇచ్చారు. కొంచెం పెద్ద పేపర్ ఇవ్వడం దేహమ్మలు కంటారు, సరే దేహమ్మలు రాస్తారు కానీ ఇదిగో జాగ్రత్త చూడండి. ఇప్పుడేమన్నాడు, ఎల్డిఎల్ బై హెచ్డిఎల్ రేషియో అన్నాడు. ఎంత ఇచ్చాడు డిజర్బుల్ లెవెల్ చూడండి మీరు ఇక్కడ 0.5 to 3.0 ఇచ్చాడు. చూస్తున్నారా? జాగ్రత్తగా అందరూ పాయింట్, చాలా బలమైన పాయింట్ చెప్పబోతుంది. వైద్యంలో ఎంత ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. ఈ మాట నేను ఎందుకు వాడారు మీ తర్వాత అర్థమవుతుంది. మోసం చేయటం వేరు, ఒళ్ళు బలిసి కొట్టుకుంటాం వేరు. ఈ రెండింటి తేడా ఇప్పుడు చెప్తా మీకు. 3 ఉంది కదా, 0.5 to 3 ఉంది. అంటే ఎల్డిఎల్ బై హెచ్డిఎల్ రేషియో 0.5 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, అమ్మ మాట్లాడారు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఒప్పుకుంటారా? ఇప్పుడు మీకు హెచ్డిఎల్ మంచిది, ఎల్డిఎల్ బ్యాడ్ అని ఉదాహరణ చెప్పారు. ఇక్కడ ఎల్డిఎల్ బై హెచ్డిఎల్ వేసారు. సపోజ్ హెచ్డిఎల్ 50 ఉందనుకోండి, అన్నీ తీసుకోలేక 2 రేషియో తీసుకున్నా. 2 రేషియో తీసుకుని హెచ్డిఎల్ 50 ఉంటే ఎల్డిఎల్ ఎంత ఉండాలి? 100 ఉండాలి. సపోజ్ ఇది 3 తీసుకుంటే ఇది 50 ఉంటే అది 150 ఉండాలి. అంతే కదా, లాజిక్ అర్థమైంది. హెచ్డిఎల్ మంచిది కదా, ఇది 100 ఉండాలి రేషియో ప్రకారం. మంచిది పెరగాలని మనం కోరుకుంటాం కదా, మంచి పెరిగింది అనుకోండి. ఇప్పుడు హెచ్డిఎల్ పెరిగి 50 కాస్త 10 పెరిగి 60 వచ్చింది అనుకోండి. 2 రేషియో కరెక్ట్గా ఉండాలంటే అంటే ఎల్డిఎల్ పెరిగితే హెచ్డిఎల్ పెరిగితే ఎల్డిఎల్ పెరగాల తగ్గాలని చెప్పాడు వీడు. కాదు పెరగాలని చెప్పి రేషియో అంటే పెరగటమే కదా. 2 రేషియో అంటే ఏంటి? నేను కొబ్బరి నూనె కిలో కాయలు అందులో వేస్తే 400 గ్రాములు ఆయిల్ వచ్చింది, 2 కిలోలు వేస్తే 800 వస్తుంది, 1/2 కిలో వేస్తే 200 వస్తుంది. ఇదే కదా రేషియో అంటే. అంటే ఇప్పుడు నాది 50 ఉంటే 100 ఉంది, 60 ఉంటే 120 ఉండాలి. అంటే హెచ్సిఎల్ అనే మంచి పెరిగితే ఎల్డిఎల్ చెడు కూడా పెరగాలని కోరుకుంటున్నారు. వీడేమిచ్చాడు, హెచ్సిఎల్ పెరిగితే ఎల్డిఎల్ పెరగాలని ఇచ్చాడు. అది కరెక్ట్గానే ఇచ్చాడు, ఎందుకంటే ఎల్డిఎల్ మంచిది కాబట్టి. అర్థమైందా? కానీ వీడేమంటున్నాడు, నోటి మాటగా వీడు థియరిటికల్గా కరెక్ట్గా ఇచ్చాడు. చూడండి, ప్రపంచంలో ఏ లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్ అయినా ఎల్డిఎల్ మంచిదని ఇస్తాడు, ఇక్కడ కూడా మంచిదని ఇచ్చాడు. అర్థమైందా? ఇచ్చి ఇది పెరిగితే అది పెరగాలన్నాడు. అంతేనా? ఇది పెరిగితే అది పెరుగుతుంది ఖచ్చితంగా. అంటే కానీ వీడేమంటున్నాడు, నోటి మాటగా ఇది పెరగాల తగ్గాలని చెబుతాడు. అర్థమైందా? ఇది పెరిగే ఉంది. మరి రేషియో ఎక్కడే ఉంది, ఇది పెరిగితే అది పెరగాలని ఇచ్చాడు. 2 అన్నా 3 అన్నా ఏంటి, ఇది 2 ఉంటే 1 ఉంటే అది 3 ఉండాలి, ఇది 1 ఉంటే 2 ఉండాలి కదా. ఇది పెరగాలన్నప్పుడు మరి నువ్వు పెరగాలన్నప్పుడు నోటి మాట పేపర్ మీద అక్కడ అదిస్తే రిపోర్ట్లో నోటి మాట ఎందుకు నీ తగ్గాలని చెబుతున్నావు అంటే, కారు ముందు టైర్లు ముందుకి వెనక టైర్లు వెనక వస్తాయి. ఎక్కడన్నా వెళ్తే 2 అటు వెళ్తే 2 ఇటు వస్తాయి. లాజిక్ అర్థమైందా? ఇప్పుడు మీకు తేడా అర్థమైందా? అంటే ఎల్డిఎల్ మంచిదే కదా, ఎల్డిఎల్ పెరగాలని వీడు కూడా చెప్పాడుగా. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీకు ఒళ్ళు బలుపు అంటే ఏంటో చూపిస్తాడు. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఎల్డిఎల్ హెచ్డిఎల్ వేసాను కదా, ఒక్కొక్క రేషియో అయితే అంతంతో వేసుకుందాం, చూద్దాం. నేను ఇక్కడ వేసుకొచ్చాను 3 అనుకోండి, ఇక్కడ 50 వేసా, 2 కింద 50 వేసాను, 1 కింద 50 వేసా, అలానే 0.5 కింద 50 వేసా. హెచ్డిఎల్ కనుక 50 అయితే 3 రేషియో కరెక్ట్ అవ్వాలంటే ఎంత ఉండాలి? 150 ఉండాలి. 2 రేషియో కరెక్ట్ అవ్వాలంటే 100, 1 రేషియో కరెక్ట్ ఉండాలంటే 50, 0.5 అంటే అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే జాగ్రత్త. లివరు 25 యూనిట్ల కొలెస్ట్రాల్ తయారు చేస్తే 25 యూనిట్ల కొలెస్ట్రాల్ని ఇది మోసుకెళ్ళి టిష్యూలో 25 యూనిట్లు పడేస్తే అది వాడుకోక మిగిలిన 50ని తీసుకెళ్ళి లివర్లో పడేస్తుందంట. 50 ఎలా వస్తుంది? గోవా ఎందుకు బాగా కొట్టకూడదు? నా ఒళ్ళు బలుపు అంటే ఏంటి తెలుసా? ఎంత బలిస్తే ఇక్కడ 0.5 ఇస్తారు చెప్పండి. మీరు ఎక్కడన్నా ప్రపంచంలో ఎల్డిఎల్ కంటే హెచ్డిఎల్ ఎక్కువ ఉంటుందా? మీరు కొబ్బరికాయలు వేసారు కిలో, 2 కిలోలు ఆయిల్ వస్తాయి. మరి ఎల్డిఎల్ఏ 25, నువ్వు ఇచ్చిన ఇన్పుట్టే 25 అయితే అవుట్పుట్ 50 ఎట్లా ఉంటుంది వాడుకోక మిగిలింది? కనీసం అంత సమానంగా కూడా ఉండదుగా. ఎంత బలిస్తే ఈ 0.5 రేషియో నాదే ఇది ల్యాబ్. ఈ రేషియో ఇచ్చా చెప్పండి, ఎంత బలిస్తే ఈ మాట మా అందాలు ధైర్యం చేస్తారండి? 0.5 వేస్తారండి.
పాయింట్ అర్థమవుతుందా? పాయింట్ వేయచ్చా? అసలు ఎల్డిఎల్ కంటే హెచ్డిఎల్ ఎక్కువ ఉంటుందా? తీసుకెళ్ళేసిన సోర్స్ ఎక్కడన్నా వాడిక మిగిలిన దానికంటే ఎక్కువ ఉంటుందా? ఉండదు, తక్కువ ఉంటుంది. మరి ఏ ధైర్యం తీశారు ఇది? ఎంత ఒళ్ళు బలిస్తేసారు ఇది అంటే కళ్ళు కండకావరం ఎక్కితే కదా వేసేది. చెప్పండి, ఎన్ని తప్పులు ఉన్నాయి అర్థమైంది మీకు? ఒక లిపిడ్ ప్రొఫైల్ పట్టుకుని ఎన్ని బొక్కలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్ కూడా ఎల్డిఎల్ చెడ్డదని చెప్పదు, హెచ్డిఎల్ పెరిగితే ఎల్డిఎల్ పెరగని చెబుతుంది. అలాంటప్పుడు మీరు ఒకవేళ ఎల్డిఎల్ చెడ్డదని చెప్తుంది, హెచ్డిఎల్ చెడ్డదని చెప్పండి. పెరిగితే చెడు రెండు పెరుగుతాయి, పెరిగితే రెండు మంచి పెరుగుతాయి. మంచి చెడు రెండు పెరిగి ఉపయోగం ఏంటి? అంతేనా? మంచి చెడు ఎట్ట పెరుగుతాయి? ఎట్ట కంపేర్ చేస్తారు? రేషియో మాకు కట్టినప్పుడు అంటే రేషియో ఇచ్చాడంటే నిజమే ఇచ్చాడు, ఇంటర్ప్రిటేషన్ రాంగ్ చేశారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే 3 అన్నా నేను, ఓకే ఇలా చూపించా, ఓకే ఇది కరెక్టే, నేనేం మీతో మాట్లాడాల, మీకు అర్థమైంది 3 అని. 3 అని నోటి మాట అన్నా, ఈ 2 కరెక్టే అవునా? ఇప్పుడు ఎలా చూపించి 3 అంటే ఒళ్ళు బలుపు, దీన్ని ఒళ్ళు బలుపు అంటారు. ఎలా చూపించి 3 అంటే ఇది ఒళ్ళు బలుపు అంటే అర్థమైందా? వీళ్ళు అనేది ఏంటి, అక్కడ ఉన్న రిపోర్ట్లో ఎల్డిఎల్ పెరగాలి, హెచ్డిఎల్ మంచిది కాబట్టి హెచ్డిఎల్ పెరిగినట్టు ఎల్డిఎల్ కూడా పెరగాలి, అది డిజైరబుల్ అని ఇచ్చాడు. మరి పెరగాలిగా ఎల్డిఎల్, పెరిగితే బ్యాడ్ ఏంటి? ఇక్కడ చూడండి, కుంభకోణం చేస్తారు, దొంగనాలు చేసి కుంభకోణం. ఈ కొలెస్ట్రాల్ తయారు చేస్తారు కదా, ఈ కొలెస్ట్రాల్ తయారు చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే స్టాటిన్లు ఇస్తారు కదా, ఈ దౌర్భాగ్యపు స్టాటిన్లు, ఈ శతాబ్దపు నికృష్ట స్టాటిన్లు లివర్లో ఈ కొలెస్ట్రాల్ సింథసిస్ ఆపేస్తారు, కట్ చేస్తారు. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ అయిపోయిందో, ఇప్పుడు నా ఒంట్లో కోటిసార్లు చచ్చిపోయినాయి కదా, ఏది రా మెటీరియల్ పుట్టాలిగా, ఏది రా మెటీరియల్, ఏది బిల్డింగ్ సగం వేసింది, సిమెంట్ ఇసుక రాయి అయిపోయింది, ఎనర్జీ కడతాను నేను. చెప్పండి, ఇప్పుడు నేను స్టాటిన్ టాబ్లెట్ వేసి కూర్చున్నా, ఎట్లా సెల్స్ చచ్చిపోయినాయి, లివర్లో ఆపేసింది, కొలెస్ట్రాల్ ఆపేసింది, నా రా మెటీరియల్ అయిపోయింది. ఫ్యాట్ తీద్దాంరా అంటే ఇన్సులిన్ పొద్దున ఇడ్లీ తిన్నాం కాబట్టి అది ఇన్సులిన్ ఉంటుంది, అది తినేది. మిగిలిన మార్గం ఏంటి? కండ, మజిల్, మన నొప్పులు రాకుండా చేసే బోన్ మీద ఉన్న రక్షణ కూడా కండని కొరుకు తినేస్తుంది. చీమల కేకు తిన్నట్టు కండ కొరుకు. అందుకే స్టాటిన్ వాడిన ఎవరికైనా సరే వెంటనే ఒళ్ళు నొప్పులు వస్తాయి, ర్యాప్డోమయాలసిస్ అంటారు దాన్ని. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ నొప్పులు, అమ్మ నొప్పులు, నడు నొప్పి, కండరాల నొప్పులు 1,00,000 మంది అని తీరుతారు. ఇదిగో స్టాటిన్ వాడితో వచ్చే జబ్బులని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లిస్ట్ 134 సైడ్ ఎఫెక్ట్లు, ఇంక్లూడింగ్ గుండె జబ్బులు, క్యాన్సర్, కిడ్నీలు పోవడానికి ప్రధాన కారణం ఇదే స్టాటిన్ మందు. అసలు అందుకే అర్థమైంది మీకు లిపిడ్ ప్రొఫైల్ ఇప్పుడు ఎందుకు చేయరు? ఇప్పుడు చెప్పండి, లిపిడ్ ప్రొఫైల్ మన ఎల్డిఎల్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఒక ఏరియాలో సిమెంట్ ఇసుకరా ఎక్కువ అమ్ముడు అయిందంటే మీనింగ్ ఏంటి? ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉందని మీనింగ్. జాగ్రత్త, మీకు ఉదాహరణ చూపిస్తా, కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉందని మీనింగ్. ఇప్పుడు మీకు ఉదాహరణ చూపిస్తా, ఇక్కడ చూడండి, ట్రైగ్లిజరైడ్స్ బ్యాడ్ అవునా? మన డైట్ చేయగానే 5,937 ఉండేది 495 వచ్చింది, ఓకే. ఇక్కడ మీరు తమాషా చూపితే ఎల్డిఎల్ మంచిది అంటే నిదర్శనం. 5,995 మంచి విషయమేగా, ట్రైగ్లిజరైడ్స్ ఉంటే బ్యాడ్ది. విఎల్డిఎల్ బ్యాడ్ది అని చెప్పాక ఎంత నుంచి ఎంత తగ్గింది? 1170 99 మెరకలుగా తగ్గింది. హెచ్డిఎల్ మంచిదని చెప్పుకున్నాగా, ఎంత పెరిగింది? 13 నుంచి 47 పెరిగింది. ఎక్కడ 13, ఎక్కడ 47. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఎల్డిఎల్ -610 నుంచి 103 అయింది. హెచ్డిఎల్తో పాటు పెరిగింది. -630 ఇక్కడ చూడండి, -610 అంటే క్యాల్కులేషన్ వస్తుంది. -610 నుంచి 130 అయిందంటే 800 పెరిగినట్టేగా, అర్థమైందా? అంటే ఎల్డిఎల్ పెరగటం మంచిదేగా. ఇప్పుడు ట్రైగ్లిజరైడ్స్ విషయంలో బ్రహ్మాండ రిజల్ట్ వచ్చింది, అందరూ ఒప్పుకుంటారు, ఓకే. ట్రైగ్లిజరైడ్స్ 5,000 నుంచి 4,400 వచ్చింది, సూపర్. విఎల్డిఎల్ 1079 సూపర్. హెచ్డిఎల్ 13 నుంచి 41 సూపర్. ఇది ఒక్కటే తప్పు చేస్తుందా? ఇక్కడ ఎల్డిఎల్ పెరిగింది కదా, అంటే ఆ 3 కరెక్ట్ రిజల్ట్ వచ్చినండి, ఇది కూడా కరెక్ట్ రిజల్ట్ అయ్యి ఉంటుందిగా. మీ 4 వేలు చితికినండి పడి ఓ మంది ఇచ్చాను, 3 ఏళ్ళు బాగుపడి 1 ఏళ్ళు కుళ్ళి రాలిపోతాయి. అక్కడ అదే మందికి పోతే 4 పోతాయి, 4 అవుతాయి. అంటే అర్థమైంది, అంటే ఎల్డిఎల్ పెరగాలి కదా, ఎల్డిఎల్ పెరగబట్టే కదా ఇదంత మంచి జరిగింది. ఈ ప్రకారం మరి ఎల్డిఎల్ చెడ్డదనండి, ఇది ఎల్డిఎల్ తగ్గాలని కోపెందుకు పాల్గొనకూడదు? చెప్పండి. ఎల్డిఎల్ పెరగాలి, ఎల్డిఎల్ పెరిగితేనే హెచ్డిఎల్ పెరుగుతుంది, ఇది రేషియో. నువ్వు 2 కిలోలు ఎత్తే
800 గ్రాములు వస్తుంది. 4 కిలోలు వేస్తే 1600 గ్రాములు వస్తుంది. ఇది పెరిగితే అది పెరుగుతుంది. నువ్వు ఇది పెరిగి అది తగ్గాలి, అది పెరిగి తగ్గాలంటే ఇంటికి గాడితే అట్లా ఉంటుంది. నాకు సైన్స్కి అనుకూలంగా వ్యతిరేకంగా. సైన్స్కి వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు. మీకు అర్థమైందా? సైన్స్కి అల్లోపతికి ఎలాంటి సంబంధం లేదు. గుండె జబ్బులు వస్తే రిస్క్ ఎజెక్షన్ ఫ్యాక్షన్ అంటారు. ఒక్కటి చూపిస్తా అంటే ఫైనల్గా చూపించి ముగిస్తా. ఎజెక్షన్ ఫ్యాక్షన్ మామూలుగా మనకి 65 నుంచి 70 ఉంటే మంచిది. మా అందరికీ చూపించాలి. చూడు ఇది ఎంత ఉంది? 30 ఉంది. ఈఎంఐకి 30. ఓకే, ఎజెక్షన్ ఫ్యాక్షన్ 30. సివియర్ ఎల్వీ సిస్టాలిక్ డిస్ఫంక్షన్ గ్రేడ్ 2 ఉంటే డయాలిసిస్ డిస్ఫంక్షన్ వచ్చా పోస్తారు, సర్జరీకి వెళ్ళాలి. గ్రేడ్ 3 డయాలిసిస్ డిస్ఫంక్షన్, సివియర్ ఎల్వీ సిస్టాలిక్ డిస్ఫంక్షన్, ఈఎఫ్ 30. నువ్వు పోతావని మొత్తం హైదరాబాద్ కార్డు చేశానని చెప్పారు. ఒక కొట్ట మందులు ఇచ్చారు. 6 నెలలు నీకు నువ్వు బైపాస్ చేయాలి, తొక్క చేయాలి, తోలు చేయాలండి. నా దగ్గరికి వచ్చింది ఎత్తి పెంటకుల భార్యమని సరిగ్గా 3 నెలలు రేటు. 30 ఎంతకు వచ్చింది? 68. జస్ట్ డేట్. ఇందాక సివియర్ ఎల్వీ సిస్టాలిక్ డిస్ఫంక్షన్ ఏమైంది? నో. గుడ్ ఎల్వీ డిస్ఫంక్షన్. గ్రేడ్ 3 ఏమైంది? డయాలిసిస్ డిస్ఫంక్షన్. నో డాడ్. మందులు తగలేసుకోను. సిటీ క్యాల్షియం తగ్గి ఈఎఫ్ వాళ్ళకి 30 నుంచి 31 రాదు. మీరు బైపాస్ చేసినా 100 బైపాస్ చేసినా అరిసికి పెట్టి తలకిందులుగా బద్దలైనా చెప్పండి. గుండెని కాపాడేది ఎవడో? అసలు గుండె పోయేది దేనికి? షుగరు, బీపీ. ఈ 2 ప్రపంచంలో పోగొట్టేది ఎవడో? వీఆర్కే డైట్. అంటే గుండెకి రిస్క్ పోయినట్టేగా. అర్థమైనా? షుగర్ గుండెకి పోతే ఎందుకు రిస్కో తెలుసా మీకు? ఊరిని అంటారు షుగర్ గుండె పోతుంది. ఎందుకు రిస్కో తెలుసా? రక్తనాళాల నుంచి రక్తం వెళ్తుంది అనుకోండి. మామూలుగా రక్తనాళాలకు ఎలాస్టిసిటీ నేచర్ ఉంటుంది. ఇక్కడ ప్లేక్ ఏర్పడితే ఇక్కడ ఇటు ఎంత వెడలు పెరగగానే ఇటు వాసోడైలేషన్ అవుతుంది. ఎలాస్టిక్ కదా, ఇటు సాగుతుంది. ఇది మొత్తం కూడిపోయినా సరే ఇటు సాగిపోతుంది. వాసోడైలేషన్ అంటారు. ఎలాస్టిక్ సాగుతుంది కదా. సో బ్లడ్ ఫ్లోకి ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే షుగర్ వస్తే మందులు వాడతామో ఈ పైపు దీర్ఘకాల మందులు వాడగానే అవుతుంది. దీని నుండి ట్రావెల్ చేసి ఆర్గాన్కి వెళ్తుంది కదా షుగర్. అలా వెళ్ళేటప్పుడు ఓ ఎండలో ప్లాస్టిక్ పైపు మనం 2 నెలలు పడైతే ఎండాకాలం ఏమవుద్ది? గట్టిగా కర్రలాగా మారిపోతుంది. ప్రాపర్టీస్ ఎలాస్టిసిటీ కోల్పోయి కర్రలాగా మారిపోతుంది. ఎప్పుడైతే అలా రాయి పెనులాంటి మెటీరియల్ లాగా మారిపోయిందో ఈ షుగర్ ట్రావెల్ చేసి ఇప్పుడు ప్లేక్ పెరుగుతూ ఉంటుంది. ఇది సాగదు. ఇది ప్లేక్ పెరుగుతున్న కొద్దీ ఇది సాగదు, ఇది సన్నబడిపోతూ ఉంటుంది. ఆ కాల్షియం ప్లేక్ పెద్ద అయిన కొద్దీ మరి సాగట్లేదు. ఒకలా సాగితే మనం ఏం పీకలేదు. అందుకే షుగర్ రాని గుండె జబ్బులు ఏం పీకలేదు. షుగర్ రాని కర్మ ఏంటి? సైలెంట్ కలర్ అంటారు. షుగర్ ఇది సైలెంట్ కలర్ అంటే వీడికి గిడసపారిపోయి ఉంటుంది. ఈ షుగర్ ట్రావెల్ అవటం మనం. అందుకనే ఏమవుతుంది? వీడికి ఎప్పుడో ప్లేక్ వస్తే వీడికి కర్మ కాలిపోద్ది. ఇది ఎప్పుడో పగులుతుంది, అది రప్చర్ అయ్యి గుండె దగ్గర హాని జరుగుతుంది. అది అర్థమైన విషయం. ఎప్పుడైతే డైట్ చేసి షుగర్ నుంచి బయటకు వచ్చారో ఇది మళ్ళీ మెత్తపడిపోతుంది. మళ్ళీ బొచ్చు కూడా బెగలేదు కార్డియాక్ ప్రాబ్లమ్. అందుకే షుగర్ను వదులుచుకునేవాడికి గుండె జబ్బు రిస్కే లేదు. అది బొచ్చు వదులుచుకున్నా రాకుండా చేసుకోవాలి. ఈ ప్రపంచంలో షుగర్ పోగొట్టే ఒకే ఒక్క విధానం ఇది వీఆర్పీ. ఎందుకు నాకొక్కడికే దక్కుతాయని ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే మెటబాలజీ మారుతాను. ఇవాళ ఇక్కడ కిడ్నీ లాళ్ళు, డయాలసిస్ లాళ్ళు, టైప్ 1లు తేలికొనుకోమాకండి. నేను మాట్లాడేది పెద్ద వ్యవస్థకు వ్యతిరేకంగా మీ ముందు కూర్చొని మాట్లాడటం కాదు. మందులు పెంటకపుల పారమని నేను చాటుని చదువుతాను. ఎక్కడన్నా చేతపడకుండా నీచులను అలోపతి వాళ్ళని చాటుని చదువుతాను. ఎక్కడన్నా చూసారా మీరు? మందు పారాయంటే చిన్న తేడా జరిగితే నీ జీవితంలో జైల్లోంచి బయట రాను. 30-40 ఏళ్ళు పడద్దు అంత మనది. కేసు మీద కేసు పెట్టి ఒక్క ఫాల్స్ కేసు కూడా పెట్టలేరు నా మీద. తొక్కుతాను తొక్కండి. ఎందుకు నా ఎంగమా నిజం ఉంది. నిజంగా చూడండి, నేను ఒక్కడిని ప్రపంచంలో ఎవడన్నా షుగర్ మందులు పారామని చెబుతాడు. ఈ రోజుకి ఇప్పుడు మనం మాట్లాడే టైం చేసాం. అవి చూసే వేల మంది టైప్ 1 తగ్గించిన అవి చూసేసారు. నాటం కాదు, మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తున్నారు, మిమ్మల్ని అందరినీ సేవ్ చేస్తా. కోట్ల మంది రాళ్ళు ఉన్నారు. ఆకలి అందాలి. ఇది వాళ్ళు మళ్ళా అంటేలేగా ఇప్పుడు రిజల్ట్ టైప్ 1 వచ్చింది. ఒక్కరోజు ఇన్సులిన్ లేకపోతే చచ్చిపోతాడని గైడ్లైన్స్ రాసి ఉంటాయి ప్రపంచంలో. ప్రతి దేశం, భారతదేశంతో సహా, అమెరికా సహా. నేను ఎత్తి పెంటకోలు పారేసి అందరూ తగ్గించి చూపిస్తున్నా. మరి ఎంత రిస్క్ అది? ఒక్కరోజు చేత చనిపోతాడని చూడ ఎత్తి పెంటకు పబ్లిక్లో చెబుతా అంటే నా మీద యాక్షన్ తీసుకున్నారా? తీసుకుంటే సచ్చారాడు. అర్థమైందా? మరి ఇప్పుడు ఒక C-peptide పెరిగిందండి. ఒక అమ్మాయికి 0.02 నుంచి 3.7కి వెళ్ళింది. ప్రపంచంలో 0.2, 0.3కి వెళ్ళదు ఎవరికి.
నేను రిపోర్ట్ పెట్టా చూడగానే ఏం చేయాలి? రెండే ఉంటాయి. ఒకటి ఫేక్ మీ ప్రకారం, ఎందుకంటే ఎవడో తగ్గదు కాబట్టి ఫేక్, నా మీద చర్యలు తీసుకోవాలి. 2 అది నిజమై తీరాలి, ఎందుకంటే నా ల్యాబ్ కాదుగా, అది మోహన్ డయాబెటీస్ ల్యాబ్ లేదా ఇంకో డయాబెటీస్ అపోలో ల్యాబ్. అది ల్యాబ్ కరెక్ట్ అని తెలియనప్పుడు ఏం చేయాలి? ముందు మూర్చుకోవాలి. సోడా కొట్టిన తర్వాత లేచినాక ఇదేంట్రా అసలు సచిన్ ప్యాంక్రెస్ ఎలా ఆడిందిరా అని ఆశ్చర్యపోవాలి మీరు ఫస్ట్. రామకృష్ణ గారు ఏంటండి ఇది ఒకసారి ఆ కేసును మా దగ్గర తీసుకుని మేము చూస్తామని చెప్పాలి. దున్నపోతే మీద వానంటాం చూసారా, ఏమీ తెలియనట్టు యాక్టింగ్. అందరికీ అన్నీ తెలుసు, నువ్వు తీసుకోవాలి కదా. ఒకప్పుడు ఒక మందు లేకుండా నేను ఆహారంతో తగ్గిస్తున్నానంటే ఇప్పుడు ఇందాక క్యాన్సర్ పోతున్నాడు అన్నారు. నేను 3 నెలలు వాళ్ళ ఆవిడ తగ్గించుకుంది, వాళ్ళ ఆవిడకి నేర్పి వాళ్ళ ఆవిడ తగ్గించుకుంది, ఈవిడే తగ్గించుకుంటుంది అలా ఆయనకి రేపు. ఇప్పుడు ఈ పిల్లకాయన ప్రాబ్లం అంటే వాళ్ళ అమ్మ తగ్గించుకుంటుంది. అంటూ ఆడవాళ్ళు తగ్గించే తొక్కలో దానికి ఎందుకు వైద్యం తగలేసుకుంది? అర్థమైందా? మరి ఇవాళ నేను మళ్ళా చెబుతున్నా, మీకు స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో పుట్టుకతో వచ్చిన జబ్బు తగ్గకపోతే కొన్ని తగ్గకపోవచ్చు, మధ్యలో వచ్చింది మధ్యలో తగ్గి తీరాల్సిందే. ఏదైనా తగ్గి తీరాల్సిందే, ఎంతదైనా సరే. ఒకళ్ళు చేయలేకపోతే ఇంకా మన అసమర్థత అట్లా ఉందనుకోవాలంటే. ఇప్పుడు వాళ్ళు కిడ్నీ పోయింది, కిడ్నీ సైజ్ పెరగదంటారు. మరి నేనంట పెంచుతున్నాను, నా దగ్గర సెంటిమెంట్స్ ఎలా పెరుగుతుంది అందరికీ? ఒక్క ఎంఎం పెరగదంటారా మీరు? అన్నప్పుడు ఏం చేయాలి? ఒక ఆయన అంటాడు లేదండి కరెక్ట్ కూడదు అంటాడు. నా పుస్తకాలు తగలటి పుస్తకాలు చెబుతాడు, తగలటిన పుస్తకాలు. వాళ్ళు ఎలా చెప్తారు? నీకు తగ్గకపోతే నీకు తగ్గదన్నాడు. ప్రపంచంలో ఎవడ తగ్గదని కూడా చెబుతావు. వాళ్ళు ఏం చెప్తారు? ప్రపంచంలో పెరగదు. ప్రపంచం తగ్గుగా కాపాడండి. అక్కడ చిన్నవాళ్ళకి ఇరిగిన ముక్కలని కాలు అతుక్కుంటుందా? ఇరిగి ముక్కలని కాలు అతికి బోన్ వస్తుందా? చర్మం వేసిపోతే చర్మం వస్తుందా? గోరు పోతే గోరు వస్తుందా? కిడ్నీ పోతే కిడ్నీ రాదా? సార్ క్యాన్సర్ డాక్టర్లు ఫ్యామిలీ మెంబర్లు చచ్చిపోతున్నారు, అయినా వాళ్ళు ఎందుకు కళ్ళు తెరవరు? కళ్ళు తెరుస్తుంది, అది ఇదో మాఫియా, మీకు తెలియదు. ఇప్పుడు లక్షల పాటు. ఇప్పుడు ఎందుకంటే ప్రపంచం మొత్తం భయమైపోతుంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్లో మీకు ఎవరికన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పటికప్పుడు 20 లక్షలు రెడీ చేసుకుని ఇల్లు వాకిలమైనా రెడీ చేసి పంపించేవాడు. ఇప్పుడు కరోనా వచ్చిందంటే 10 రూపాయలు ఇచ్చి మందుల షాప్ పారాసెటమాల్ తెప్పించి 7 రూపాయలు చేంజ్ అవ్వలేదు ఏంటని అడుగుతాం. అంతే కదా, అంతే కదా. అప్పుడు ఉంది, ఇప్పుడు ఏంటి ఏంటి? అప్పుడు 10 లక్షలకి 7 రూపాయలు తేడా ఏంటి? ఉత్సవం వేసుకున్నాం అప్పుడు చూసి. భయం ఉంటే డబ్బులు తెస్తాం, ఎకరాలు అమ్ముతాం. రామోజీ చచ్చిపోవాలి, రేపు ఎవడైనా పోవాలి, రామోజీ కూడా పోవాలి, స్టీవ్ జాబ్స్ పోవాలి, ఎలారైతే కూతురు పోవాలి, కృష్ణ పోవాలి, రామానాయుడు పోవాలి, ఎవడైనా పోవాలి. మన ఇంటి పక్కన అందరూ పోతేనే ఆ న్యూస్ వెళ్ళాక మనం కూడా ఉత్సపడిపోయి క్యాన్సర్ హాస్పిటల్కి ఇన్ని ఎకరాలు ఎంతైనా ఓకే రెడీ డాక్టర్ అంటాం. క్యాన్సర్ వస్తే జరిగేది ఒకటే, సింపుల్గా ఆలోచన, బుర్ర పెట్టి ఆలోచండి. రామోజీ కొడుకు బతకం చోటు నువ్వెట్ట బతుకుతా? బుర్ర ఉందా నీకేమన్నా? ఇళరాజా కూతురు పోయితే ఫిబ్రవరిలో బ్రెస్ట్ క్యాన్సర్తో దాన్నే బతికిస్తాడు, మీ అమ్మనట్ట బతికిస్తాడు. అసలు బుర్ర వాడండి కొంచెం. ప్రపంచంలో తెలివిలో డబ్బు ఉన్నాడు స్టీవ్ జాబ్సే బతకపోతే మీరెట్ట బతుకుతారు వైద్యాలతో? జలుబు తగ్గదు వాళ్ళకి, షుగర్ బీపీని తగ్గదు కదా. షుగర్ బీపీ తగ్గించాడు, కొంపకూర ఉంటే షుగర్ బీపీ తగ్గించాడు, ఊరుకొకరు ఉంటే క్యాన్సర్ తగ్గిస్తాడు. ఊళ్ళో ముసలమ్మని కొట్టినాడు, ఒలింపిక్స్కి వెళ్ళి మనకు పథకాలు తెస్తాడు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి, ఏంది తగ్గుద్దా? ఎట తగ్గుతుంది? ఇప్పుడు డయాలసిస్ పంపుతారు, ఏంటి పరిష్కారం? డయాలసిస్ పరిష్కారం పాడెక్కించడం కదా. అతను వెళ్తాడు, రోజు పొద్దున వెళ్తాడు, సాయంత్రం దాకా కూర్చుంటాడు. డబ్బులు బొక్క హింస సార్. అతను కాదు నరకం, అతను తీసుకెళ్తాడు కదా, అన్నం అక్క తమ్ముడు పెళ్ళము మొగుడు, ఈడిది నరకం. ఆడక్కడ కూర్చుంటాడు, ఈడెక్కడ కూర్చుంటాడు. ఆడి కనీసం కలెక్షన్ ఉన్నంత ఫ్యాన్ అని అతను ఈడికి అది కూడా ఉన్నాడు. రోడ్డు పక్కన బెచ్చగాడు కూర్చుంటాడు. ఆడి పని ఇక్కడికి వచ్చారు మీరు, పొద్దున సాయంత్రం కూర్చున్నారు, ఇబ్బంది. ఒక రోజు పడతారు, 3 నెలలు పడతారు. ఏమో రోజు ఆడు వచ్చేదాకంటే పెళ్ళమైనా కొడుకైనా 4 నెలల పైన ఏం జరుగుతుంది తెలుసా? వీడు ఎప్పుడు పోతాడు అనుకుని దండం పెట్టి ఆడు ఉన్నంతకు తీసుకెళ్ళాలి కదా. నిజంగా చెబుతాను. నేను అటు చెబుతుంటే చాలామంది వచ్చి, సార్ మా ఫాదర్ విషయం ఎలాగనుకున్నాను సార్, మా ఫాదర్ విపరీతంగా ప్రేమించేవాడు, మా నాన్నగారు అన్నీ సంపాదించాడు, సరిగ్గా 6 నెలలు హుషారుగా తీసుకెళ్ళా, నా కెరీర్ వదిలేసారు జాబ్ని. మా నాన్నగారు తొందరగా పోతే బాగుండి, నేను దేవుడు రోజు దండ పెట్టినాను సార్. 5 ఏళ్ళు ఉన్నాడు, నా కెరీర్ అంతా నాశనం అయిపోయింది. బాగా చూడలేక కాదు, వీళ్ళు నడవాలి కదా. నీ తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, నువ్వు రోజు తీసుకెళ్ళాలి పొద్దున సాయంత్రం. నీ జీవితం ఏంటి? సంక్రాంతి తీసుకెళ్ళావు, మళ్ళీ కను రోజు తీసుకెళ్ళావు, నీ జీవితం ఏంటి? ఇంకా ఆడి జీవితం ఏంటి? బయటకు వచ్చి ఓపు ఉందా? లేదు కదా. సత్య ముందు రోజు కూడా రంపడాల్సి రేపు సరిగ్గా చూడాలంటే నువ్వు డయాలసిస్ చేయించుకెళ్ళాలని చెప్తారు. ఏంటి పరిష్కారం? అదే పరిష్కారం. కిడ్నీని వదిలేస్తే ఎట్లా చేస్తుంది? సైన్స్ కాళ్ళకి సంబంధం ఎక్కడ ఉంది? నాకెందుకు తగ్గుద్ది? షుగర్ బీపీ మందులు వాడిన వాళ్ళకి ఇక్కడ కూర్చొని కిడ్నీ వాళ్ళు ఎవరు చేయొచ్చు ఒకసారి
చేతన మీరంతా షుగర్లో బీపీలు మందులో ఉండేలే కదా, మరి ఏళ్ళకి బుద్ధం చేసుకునేకి మీకు కిడ్నీలు పోకూడదుగా. మరి సపోజ్ నా పోటీ ఎవడో గాలిడు ఎవడో పక్కల మందులు వాడలేదు, నేను ఎదవడం నాకు పోయినాయి. మీరు ఏళ్ళకి మందులు వేసుకున్నారుగా షుగర్ ఒక బీపీ ట్యాబ్లెట్ దగ్గర నుంచి, మీకెందుకు పోయినాయి? కిడ్నీ పోవటానికి మందులు ఇస్తారు. ఇది వ్యాపారం, కస్టమర్ క్రియేషన్. ఆడికి షుగర్ ట్యాబ్లెట్లు అమ్మితేను కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ ఏం మిగులుతుంది, పావలా పోసుకుంటా అది వేసుకుంటే కిడ్నీలు పోతే భారీగా వస్తుంది. తర్వాత 100 జబ్బులు ఇవ్వటం కోసం ఇస్తారు. దర్ మ్యానుఫ్యాక్చర్ పేషెంట్స్. ఇది ఇక డాక్టర్ చేతిలో కాదు, వ్యవస్థ పైన. వీళ్ళ పాప వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు డాక్టర్లు వాళ్ళ అమ్మకు వచ్చినా అంతే, ఎవడో బతకడంతే ఆ వ్యవస్థలో. వాళ్ళు బతకరు, అలా మోసం చేయట్లా, వాళ్ళు బయటకు వస్తే అంతే, ఇక వాళ్ళు అయిపోతారు అంతే. అర్థమైందా? ప్రపంచంలో ఏదైనా మనం చేయగలం. నా దగ్గర ఏ సీక్రెట్ లేదు. నేను కోరుకునేది మీరు నేర్చుకోండి, ఆడవాళ్ళందరూ మీరు నేర్చుకోండి. నేను ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఏ రోజు నేను లేకపోయిన విషయం జరిగినా ఆ రోజు మీరందరూ ముందుకు వచ్చి దీని సంఘటన ముందుకు తీసుకెళ్ళాలి. ఈ అద్భుతమైన సైన్స్ ఇవాళ ఉన్న పిల్లల్ని 10,000 మందిని కాపాడే. కోట్ల మంది ఉన్నారు, టైప్ 1 ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. సూర్యాసిస్ వస్తే కుళ్ళిపోయిన చర్మం వేసుకుని బాధపడే కొన్ని కోట్ల మంది ఉన్నారు. పిల్లలు ఎంత నిస్సహాయంగా ఉంటారంటే, ఇది ఈ పిల్లడు ఇలా ఉండేవాడు, ఇలా ఉండేవాడు. వీడి పరిస్థితి పాప ఇదిగో ఇలా ఉండేది చర్మం చూడండి. ఇదిగో ఈ కాళ్ళు ఇలా, తల ఇలా. ఇది పరిష్కారం ఏంటి? ఇలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. 53 రోజులు రైడ్ చేశాడు. ఇందా చూసినది 53 రోజులు రైడ్ అయిపోయింది. ఈ చర్మానికి ఆ చర్మం 53 రోజులు తేడా. ఇలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. 20 కోట్ల మంది పైన ప్రపంచంలో ఉన్నారు. ఒక్కడ కూడా తగ్గదు, చచ్చిపోయే వరకు తగ్గదు. వాడు పక్కన కూర్చొని పక్క సీట్లు లేచి వెళ్ళిపోతుంది. మన డేట్లో తగ్గడు ఒక్కడు కూడా ఉన్నాడు. ఓ బేకామని నేను తగ్గితే మీకు అమ్మాయి సార్ హెరిడిటరీగా వచ్చే సోరియాసిస్ కూడా తగ్గిపోతుందండి. దాని బాబు కూడా తగ్గింది. అసలు తగ్గిందంటే ఏది లేదు. ఈ క్వశ్చన్ అడగద్దు అంతే. ఎప్పుడు ఈ క్వశ్చన్ దయచేసి అడగద్దు. ఎందుకని నేను జబ్బులు తగ్గించలా, జాగ్రత్త గుర్తుపెట్టే రహస్యం చెప్తాను. మన శరీరంలో వచ్చిన ఏ జబ్బునైనా తగ్గించేది మనలో ఉండే డాక్టర్, ఆడి పేరు ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి. ఈ కాలు విరిగితే కొత్త పోనిచ్చేది వాడే, ఆర్థోపెడిస్ట్ కాదు. నీ చర్మం అయితే కొత్త చర్మం ఇచ్చేది ఆడే స్కిన్ డాక్టర్ కాదు. నీకు గోరు పోతే గోరు ఇచ్చేది ఆడే, జబ్బు పోతే తగ్గించేది ఆడే. నువ్వు బాగా చూసుకో, వాడిని దరిద్రంగా చూస్తున్నావు. ఆ రిఫైండ్ ఆయిల్ పెట్టి, పెంటగన్ని పెట్టి, ఆ కార్బైడ్ పొడి పెట్టి, డి విటమిన్ ఇవ్వకుండా, నీళ్లు తాగకుండా, ఫ్రిడ్జ్లో పెట్టి, బయట జంతు ఫుడ్లు తిని నాశనం చేస్తున్నావండి. అందుకని వాడు సరిగ్గా పని చేయండి. నువ్వు సరిగ్గా వాడిని బాగా చూసుకో. నేను ఆడికి మంచి చెడు తీసేసి మంచి పెడతాను. ఆడే రిపేర్ చేస్తాడు ఇవన్నీ. ఈయన వచ్చి ఈ కారణం చూడండి, ఆ కారణం చూడండి, ఏ కారణం తగ్గిపోద్ది అంతే. ఈ పిల్ల టైప్ 1 డయాబెటీస్ ప్రపంచం ఎవరు తగ్గుతుంటారు. ఈ పిల్లకి మెల్లకన్నా 9 రోజులు మెలకన పోయింది. తెలుగు ప్రసాద్ ఎక్కడ చూసినా తగ్గుతాను. 9 రోజులు మెలకన పోయింది. వీడియో కూడా చేసేద్దాం. ఎట్ట పోయింది నాకు తెలీదు. ఇది నేను చేసిన రిపేర్ కాదు. నేను మెలకన పోయితే చేయలే, డైట్ చేస్తే మెలకన పోయింది. నేను డైట్లో డాక్టర్ని రిపేర్ చేశాను. అమ్మాయి ఒంట్లో ఇమ్యూనిటీ పెంచా, అదే రిపేర్ చేసేసుకుంది. అర్థమైందా? నేను చేయట్లే. శరీరం ఎలా రిపేర్ చేసుకోవాలనే దాన్ని నేను సహకరిస్తున్నా మన డైట్తో. నా డైట్ మూలన మాత్రమే ఎందుకు ఈ ప్రపంచంలో ఎన్ని తగ్గుతాయి అంటే, ఈ ప్రపంచంలో ఉండి ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే మెటబాలజీ మార్చేది, ప్రపంచంలో నేను ఒక్కడనే ఫ్యాట్ మెటబాలజీకి మార్చేది. గ్లూకోజ్ నుంచి అల్లోపతిలో ఫ్యాట్ మెటబాలజీ ఫ్యాట్ మెటబాలజీ మారిస్తే వాడికి తగ్గుతాయి, హోమియోలో మారిస్తే వాళ్ళకి తగ్గుతాయి, ఆయుర్వేదంలో మారిస్తే వాళ్ళకు కూడా తగ్గి తీరతాయి, నాకు తగ్గినట్టే. అర్థమైందా? కారణం ఉంటుంది కదా ఎందుకు తగ్గుతాయో. రెండో కారణం, ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే మందులను ఎత్తి పెంటకప్పులో పారేమని. మందులు ఇస్తే ప్రపంచం ఎవరికి జబ్బు తగ్గదు. మూల కారణం సరి చేయాలి. మందులు అంటే ఏంటంటే మురుగుంట నుంచి వాసన వస్తాయంటే సెంటు బాటిల్ ఇవ్వటాన్ని మందు అంటారు. మందు అంటే మురుగుంట నుంచి సాల్వ్ చేయాలంటే సెంటు బాటిల్ ఇవ్వటాన్ని మందు అంటారు. మురుగుంటను పూడ్చాలని వైద్యం అంటారు. అది ఆహార విధానం. వీఆర్ డైట్. ఒక గదిలో ఒకటి పడుకున్నాడు, చలిగాలి ఫ్రెంచ్ విండో తీసుకుంది, గజగజ వణుకుతున్నాడు. అలోపతి డాక్టర్ వచ్చి రగ్గు కప్పాడు, హోమియోపతి డాక్టర్ వచ్చి దుప్పటి కప్పాడు, ఆయుర్వేదం కూడా వచ్చి కమ్మలు కప్పాడు. నేను వచ్చి కిటికీ మూసేసా, చలి రాకుండా చేశా. నాకు వాళ్ళకి తేడా అది. దుప్పట్లు కప్పాలి, మందులు కప్పావు, దుప్పటి ఒక మందు కప్పావు, అదొక మందు అనుకో దుప్పటి.
కసియాపాకి చలొత్తానే ఉంది కదా, రెండో దుప్పటి కప్పాలి, 2 టాబ్లెట్లు వెళ్తున్నాయి. కసియాపాకి 2 దుప్పట్లు ఆపలో 3వ దుప్పటి కప్పాలి. ఆడు 3, 4 వెళ్ళిపోతాయి, చివరికి అయిపోతారు అక్కడ. నేను అసలు వచ్చే మార్గం మూసేస్తున్నా, దుప్పటితో నాకు ఎండిపోయినాడు, అలాగే పడుకుంటాడు చొక్కా తీసి. అక్కడ వేసేస్తున్నాను నేను లాక్కు. క్యాన్సర్ నేను ఎందుకు తగ్గించగలుగుతున్నాను? క్యాన్సర్ ఎందుకు వస్తా 3 గంటలు చెప్పా చూడండి. క్యాన్సర్ రావడానికి ఏమేమవుతుందో అన్నీ తీసేస్తున్నా, అందుకు నాకు తగ్గుతాయి. వాడేమంటాడు క్యాన్సర్ ఎందుకు వచ్చిందమ్మా అంటే, వచ్చింది నాకేం తెలుసు, చెయ్యి మా వైద్యం తీసుకో అంటాడు. క్యాన్సర్ ఎట్టా వచ్చింది తెలియకుండా వైద్యం వాడు చేస్తావు నువ్వు? కారు ఎట్టా చెడిపోయింది తెలియకుండా రిపేర్ చేస్తావా? మరి క్యాన్సర్ ఎట్టా వచ్చింది తెలియకుండా వైద్యం వాడు చేస్తావు? చెప్పండి. ఇప్పుడు ఈయన గుట్కా తింటాడు, క్యాన్సర్ వచ్చింది అప్పటికి. ఒకడు సిగరెట్ తాగుతాడు, క్యాన్సర్ వచ్చింది, లంగ్ క్యాన్సర్. ఇప్పుడు ఒక ఆవిడ ఉంది, ఏ పాపం వెళ్ళి చెప్పాను, ఆవిడ సిగరెట్ గుట్కాలు తాగదా. ఇప్పుడు ఈ గుట్కా తినేయని అంటాడు, నేను ట్రీట్మెంట్ మొదలెట్టినాక కట్ నేను గుట్కాలు కంటిన్యూ చేస్తే కుదరదు, నేను రోజు 30 ప్యాకెట్లు తినాల్సిందే అంటాడు. అది తగ్గుతా తగ్గదా? అది తింటా ఉంటాంటే ఏదైతే క్యాన్సర్ కలిగిస్తుందో అది కంటిన్యూ చేస్తే తగ్గుతుందా తగ్గదా? తగ్గదు కదా. సిగరెట్లు 20 పెట్టెలు తాగేవాళ్ళకి తగ్గుతుందా? తగ్గదు. లాజిక్ బాగానే ఉంది కదా. ఇప్పుడు ఒక లక్ష్మీ అనే అమ్మాయికి 20 ఏళ్ళ అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది. వాళ్ళ ఇంట్లో కూడా ఒక్కడు కూడా తింటావు. ఊరిలో దోమలు కుట్టేది రాలేదు కదా, క్యాన్సర్ కారణం ఉంది కదా, ఏదో కారణం ఉంది కదా. ఎక్స్ అనుకోండి, మీకు తెలియకపోతే మ్యాథమెటిక్స్లో కాబట్టి వీడు గుట్కా ఆడి సిగరెట్ అయితే ఆ అమ్మాయికి ఎక్స్. అక్కడ ఏం చెప్పారు మీరు? గుట్కా మన దగ్గర తగ్గదు, సిగరెట్ మన తగ్గదన్నారు, మరి ఎక్స్ మనకుండా ఎడ తగ్గుద్ది, బాగా కొట్టలేక. మరి ఏంటి ఎక్స్ ఏంటి? ఏం మానిపించాను ఎక్స్? వితౌట్ రిమూవింగ్ ఎక్స్ ఎలా తగ్గుద్దని ఎక్స్పెక్ట్ చేస్తాను? ఏంటా ఎక్స్ తెలుసుకో. కార్బోహైడ్రేట్ కాదు, కార్బోహైడ్రేట్ తింటే రాదు, కెమికల్స్ వలన వస్తుంది. వచ్చినాక కార్బోహైడ్రేట్ తినకూడదు. కార్బోహైడ్రేట్ చెడ్డది కాదు, పరిద్దాడితే చెడ్డది. ఇప్పుడు ఆడి గుట్టమంతే తగ్గుతుంది. ఇప్పుడు ఏమన్నా నువ్వు వెళ్ళి డాక్టర్ అడుగుతావు, ఆంకాలజిస్ట్ని, సార్ ఏం తినమంటారు సార్ అని. ఆయన ఇష్టం వచ్చింది అంటున్నాడు, థమ్స్అప్ తాగుతా 2 లీటర్లు లాగా అంటున్నాడు. అంటే ఏంటి? నువ్వు ఏం తిని క్యాన్సర్ తెచ్చుకోవాలి, కంటిన్యూ చేయమంటున్నాడుగా. అర్థమవుతుంది లాజిక్. క్యాన్సర్ వాళ్ళు ఉన్నారు కదా, ఏం చెప్తారు మీ డాక్టర్లు చెప్పండి? మీ ఇష్టం వచ్చిందని అన్నాను. మీ ఇష్టం వచ్చిందని ఏంటి? ఇంతవరకు నువ్వు ఏం తిని క్యాన్సర్ తెచ్చుకోవాలి, అదే తింటున్నావు కదా నువ్వు. ఎట తగ్గుద్ది? బుర్ర వాడండి కొంచెం అందరూ. సైన్స్ ఏమో లాజిక్ అంటే గొప్పది కాదు, వాడండి బుర్ర అందరూ. అర్థమైందా? అక్కడ కంటిన్యూ చేస్తే తగ్గదు కదా, అంతే కదా. అందుకే ఎవరికి తగ్గట్లా, నాకెందుకు తగ్గుతుంది? నేను ఎందుకు వచ్చి చెప్పా, ఆ దరిద్ర పెంటరీ పండుగలు మానిపించా. అన్నీ పెంట ఉప్పు తీసేసా, పురుగు మందులు కారం తీసేసా, కార్బోహైడ్రేట్ పళ్ళు తీసేసా, కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్ అడ్డం కాబట్టి తీసేసా. అన్ని తీసాను కాబట్టి నాకు తగ్గుతుంది. నేను సైన్స్ ఎందుకు వచ్చిందో నాకు తెలుసు కాబట్టి నేను తీసేస్తున్నా. అర్థమైందా? జంతువులు కూడా ఏం రాదు సార్, ఇక్కడ శిక్ష ఉంటాయి. జంతువులకు వచ్చే జబ్బులు వస్తాయి. ఓకే, అర్థమైందా? బేసికల్గా అది రైట్. మిగతాడు ఇప్పుడు కుంభకోణం అర్థమైతే గార్డెన్ చేయని. ఇది ఒకళ్ళకి చెప్పట్లేదు, అందరికీ అర్థమయ్యే కోసం చెప్తున్నాను. ఇక్కడ ఉన్న అందరూ ఒకటే.